ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ కార్యకర్త పావని గౌడ్ ఉన్నారు. ఒకసారి ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆవిడ కూడా ఇందాక వాగ్వాదానికి దిగారు పోలీసు వాళ్ళతోటి. రైట్ అక్క, అసలు ఏం జరిగింది ఇందాక? అడుగడుగునా నిర్బంధాలు జరుగుతున్నాయి. ప్రజాపాలన అన్నాడు, రౌడీల రాజ్యాన్ని తీసుకొచ్చిండు, రౌడీలతోటి కొట్టిపిస్తున్నాడు. ప్రజాపాలన అన్నాడు, పోలీసుల నిర్బంధాలలో పాలన జరిగేటట్టు చేస్తున్నాడు. పోలీసుల బూట్ల చప్పులతోటి పోలీసుల రాజ్యంగా తీసుకొచ్చిండు తెలంగాణను. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు, ఎక్కడికి తీసుకుపోతాం అనుకుంటున్నాడు ఈ తెలంగాణ అనేది ఎవరికి అర్థం కావట్లేదు. సెక్షన్ 144 పెట్టారు. మార్నింగ్ నుంచి ఇక్కడ నడుస్తూనే ఉంది, నేను చూస్తూనే ఉన్నాను. సో ఇంక్లూడింగ్ అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు అంటే ఇది వరకు ఉన్న దూకుడు ఎందుకు ఇప్పుడు కనిపించట్లేదు? ఎందుకంటే నిన్న చూసాము అరగపూడి గాంధీ గారు ఎంత దూకుడుగా వచ్చారు, ఏ విధంగా అక్కడ దాడి చేశారు మనందరికీ కనిపించింది. బట్ అదే దూకుడు ఎందుకు పార్టీ వాళ్ళ దగ్గర కనిపించలేదు? ఇప్పుడు మీకు బీఆర్ఎస్ పార్టీ దూకుడు నిన్న సాయంత్రం కనిపించలేదా? హరీష్ అన్న గారిని అరెస్ట్ చేసినప్పుడు దూకుడు కనిపించలేదా? పార్టీ ఎప్పుడు దూకుడుగానే ఉన్నది. పార్టీ ఏం అదిగా లేదు. అరికపూడి గాంధీ అనేటైనే అబద్ధపు గాంధీగా మారి బీఆర్ఎస్ పార్టీలున్న అందుకే పిఎస్సిఎస్ చైర్మన్ వచ్చింది అనేసి తప్పుడు వాగ్దానాలు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. పిఎస్సి కమిటీ చైర్మన్ కోసమే ఇంత కొట్లాట, ఇంత అల్లర్లు, ఇంత ఘోరం జరుగుతుందని అనుకోవచ్చు. ఇప్పుడు పిఎస్సి చైర్మన్ అనేది ప్రతిపక్ష నేతలకు ఇవ్వాలి, ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులకు, ఎమ్మెల్యేలకు ఇవ్వాలి. ఆయన ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు కదా. అదే కదా నేను అడుగుతుంది, నేను చెప్పుతుంది, మేము కొట్లాడుతుంది కూడా అదే కదా. అరికపూడి గాంధీ అనేటైనే బీఆర్ఎస్ పార్టీలో కనుక ఉన్నట్లే అయితే మా కండువా కప్పుతాము, మేము స్వాగతిస్తాము. నిన్న మంగళహారతులతోటి కౌశిక్ రెడ్డి గారి ఇంటి ముందట మేముంటే వాళ్ళు కోడిగుడ్లు, టమాటాలు, బండరాలను తీసుకొచ్చి, మారణాయుధాలు తీసుకొచ్చి కౌశిక్ రెడ్డి గారి మీద హత్యాయత్న ప్రయత్నం చేసిండ్రు. మేము రౌడీలమా, వాళ్ళు రౌడీలా, వీధి గూండాల లెక్క, వీధి రౌడీల లెక్క తయారైండు. అరికెపూడి గాంధీ అనేటైనే ఎంత మృదు స్వభావి ఉండే ఇదివరకు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాక రేవంత్ రెడ్డి గాలి సోకి కాంగ్రెస్ పార్టీలో పోగానే ఒక రౌడీగా మారి రౌడీ రాజకీయాలు చేస్తాడు. ఇప్పటికైనా అరికెపూడి గాంధీ గారిని మేము ఒక్కటే అంటున్నాం, నీకు కౌశిక్ రెడ్డి గారికి గెట్టు పంచాయతీలు లేవు, భూ తగాదాలు లేవు, ఇండ్ల కాడ పంచాయతీలు లేవు. మీరు వాళ్ళు పాలొల్లేం కాదు, ఈ లొల్లిలద్దు. మీరు బీఆర్ఎస్ పార్టీనా లేకపోతే కాంగ్రెస్ పార్టీనా? బీఆర్ఎస్ పార్టీ అయితే కనుక బీఆర్ఎస్ భవన్కి వచ్చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టుర్రి, అక్కడ నుంచే కేసీఆర్ దగ్గరికి పోయి మీకు చైర్మన్ పదవి వచ్చింది కాబట్టి ఆశీర్వాదం తీసుకుంటాము అని చెప్తున్నాము. కాకపోతే కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీలో కోర్రి, అటు ఇటు కాకపోతే అటు ఇటు కానట్టుగా నన్ను ఉండరు. ఇవాళ అయితే వాళ్ళ ఇంటి దగ్గర మీ అందరి కోసం అంటే బీఆర్ఎస్ కార్యకర్తలకి, ఎమ్మెల్యేలకి అందరికీ కూడా భోజనాలు సిద్ధం చేస్తాం, మా ఇంటికి లంచ్కి రండి అని. మేము అక్కడికి వెళ్ళినాము, భోజనాలు కాదు అక్కడ ఉన్నాయి, మొత్తం పోలీసుల పహారా మధ్యలో అన్న రండి బయటికి అని పిలిస్తే కూడా మా వాళ్ళందరినీ తీసుకుపోయి వాహనాలలో ఎక్కించిండ్రు. ఎక్కడ లంచులు జరిగినాయండి? ఎక్కడ మాకు మర్యాదలు చేసి ఆయన మంగళ వాయిద్యాలతోటి అది ఇది అని చెప్తున్నాడు, సాంప్రదాయబద్ధంగా అని చెప్తున్నాడు. అక్కడికి పోయిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైళ్ళల్లో పెట్టిండ్రు. మేము పోవడానికి ఇప్పటికి కూడా రెడీగా ఉన్నాము. ఎందుకు ఈ పోలీసులను మధ్యలో తీసుకొస్తున్నారు? ఇక్కడ ఏమైనా యుద్ధాలు జరుగుతున్నాయా? ఆయననేమో కొడుతున్నామా? ఆయననే మా దగ్గరికి కొట్టడానికి వచ్చి ఎపిసోడ్లో తప్పు ఏ పార్టీ అనుకోవచ్చు? కాంగ్రెస్ పార్టీది. 9 నెలలల్లా ఎన్ని అఘాయిత్యాలు జరిగినాయి? అసలు ల్యాండ్ ఆర్డర్ ఉన్నదా? హోమ్ మినిస్టర్ ఉన్నాడా తెలంగాణలో? 9.5 ఏళ్ళల్లా ఒక్క ప్రతిపక్ష నాయకుడి మీద కానీ, ఎమ్మెల్యే మీద కానీ ఎలాంటి ఘటనలన్నా జరిగినాయా? ఎందుకు కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే ఎందుకు ఒక ఎమ్మెల్యే మీద హత్యాయత్న ప్రయత్నాలు జరిగినాయి? అంటే ల్యాండ్ ఆర్డర్ ఉన్నట్ట పోయినట్ట? అసలు ఏం జరుగుతుంది? అసలు రేవంత్ రెడ్డి అనేట ఆయనే ఏదో చేద్దాం అనుకుంటున్నాడు. ఆయనే కుక్కకు పులిచారలు పెట్టిన కుక్క ఆయనే, పులి కాదు. పులి బిడ్డను, పులి అమరాబాద్ పులిని అని చెప్పుకుంటున్నాడు, కానీ కుక్క, పిల్లి భయపడుతున్నాడు, భయపెడుతున్నాడు. ఆయన భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి డ్రామాలాడి డైవర్షన్ పాలిటిక్స్లను తీసుకొచ్చి తెలంగాణను నాశనం చేస్తున్నాడు. రైట్ అక్క, థ్యాంక్ యూ అక్క.